నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. గడిచిన 2 రోజులుగా తెలంగాణ రాజకీయాలు చాలా హాట్‌గా అయిపోయినాయి. 48 గంటలుగా తెలంగాణ మొత్తం మీద మూడే పదాలు బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అవేమిటంటే, మొదటిది జనసేన, రెండోది పవన్ కళ్యాణ్, మూడోది ఆంధ్ర పార్టీలు. ఈ జనసేన, పవన్ కళ్యాణ్, ఆంధ్ర పార్టీల చుట్టూనే తెలంగాణ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి. అసలు దీనికి ఎంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్ అవుతున్నాయి? ఎందుకంటే నిన్న అంటే మంగళవారం గచ్చిబౌలిలోని ఒక ఫంక్షన్ హాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకోవాలనుకున్నారు. జూన్ 2 ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. కరెక్ట్గా అదే రోజున ఆంధ్ర పార్టీగా ముద్రపడిన జనసేన హైదరాబాదులో నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకోవడంతోనే సమస్య మొదలైంది. కొంతమంది వీర తెలంగాణ వాదులు పవన్ ప్రయత్నాలను, జనసేన పార్టీని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. దీనికి ఒక చిన్న నేపథ్యం ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి పవన్ కళ్యాణ్ విషయంలో ఒక 10 రోజుల పాటు బాగా సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. ఈ నేపథ్యంలోనే జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న తెలంగాణలోని వీరవాదులు బాగా మండిపడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్లో తాను వచ్చి ఇక్కడ సభ పెడతాను అని పవన్ కళ్యాణ్ అనగానే చాలా మంది రెచ్చిపోయారు. సో దాని తర్వాత పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు, కోర్టుకు పోయారు. కోర్టు కూడా విచారణకు అర్హత లేదని కొట్టేసింది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొందరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలు, లేదా పరిషత్ ఎన్నికలు, లేదంటే 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర పార్టీలు ఇక్కడ పోటీ చేస్తాయా అనేటువంటి ఒక అనుమానము బలపడింది. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి, నేను రాష్ట్రం అంతా తిరుగుతాను అని చెప్పారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. సో ఈ విషయాలన్నింటినీ చూస్తే తెలంగాణలో ఏమన్నా రాజకీయ సమీకరణలు మారిపోబోతున్నాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ అనలిస్టు సలసాని నరేంద్ర గారు మనతో ఉన్నారు. నమస్తే నరేంద్ర గారు. నమస్తే. గడిచిన 2 రోజుల పరిణామాలను కొద్దిగా మీరు విశ్లేషిస్తారా? అంటే వీళ్ళు మన రాజకీయ పార్టీలు కానీ, వాళ్ళ విశ్లేషకులు అని చెప్పేవాళ్ళు కానీ, మేధావులు అనేవాళ్ళు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద, సమస్యల మీద, రాజకీయ పరిణామాల మీద ఒక నిర్దిష్టంగా నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు కాకుండా, విధానపరమైనటువంటి అంశాల మీద చర్చలను కాకుండా, ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టి తద్వారా తమ ఉనికి కాపాడుకోవటానికో, లేకపోతే తమ రాజకీయ ఉనికిని పెంపొందించుకోవటానికో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉండటం వల్లనే ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి పరస్పరం రెచ్చగొట్టేటువంటి పరిణామాలు తరచుగా సంభవిస్తున్నాయి. ఎందుకంటే మన రాజకీయ పార్టీలు నాయకులు చాలా మంది వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా ఒకరినొకరు చేసుకోవటంలో ఉన్నటువంటి శ్రద్ధ కానీ, ఆ ఆసక్తి కానీ, విధానపరమైన అంశాల మీద పరస్పరం చర్చించడానికి కానీ, తెలియజెప్పడానికి కానీ, ప్రజల్ని చైతన్యం చేయటానికి కానీ చాలా అరుదుగా ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ ఆంధ్ర పార్టీలుగా చెప్పినని తెలుగుదేశం కానీ, జనసేన కానీ హైదరాబాద్ గడ్డ మీద పుట్టాయి. వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ తెలంగాణ పట్ల వాళ్ళ దృక్పథం ఏంటి, అది ప్రజలు తెలుసుకుంటారు, ఆ పార్టీ తెలుసుకుంటాయి. ప్రజలకి వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటే, ఆగ్రహం ఉంటే తప్పనిసరిగా వాళ్ళని ఆదరిస్తారు. వాళ్ళని నిజంగా ఈ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు కనుక ఆ పార్టీల పట్ల యావగింపు ఉంటే, విద్వేషం ఉంటే, వ్యతిరేకత ఉంటే, వాళ్ళని పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టా అనగానే
ఇంతగా ఎవరు కూడా స్పందించి ఉండేవారు కాదు. ఇవాళ చాలా మంది దేశంలో అన్రిజిస్టర్డ్ పార్టీస్ అని కొన్ని వేల సంఖ్యలో అనేక పార్టీలు ఉన్నాయి. వాళ్ళు తరచూ మీడియాలో పత్రికా ప్రకటనలు ఇస్తారు. ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీటింగ్‌లు పెడుతుంటారు. వాళ్ళ గురించి ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు గాని, అటు మీడియా గాని, రాజకీయ పార్టీలు గాని ఎప్పుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక గుర్తింపు పొందినటువంటి ఒక పొరుగు రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి తన పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఒక ఇండోర్ మీటింగ్ పెట్టుకోవటానికి అనుమతి లేదంటూ, ఆ మీటింగ్ పెడితే తెలంగాణ మొత్తం వాదానికి ఏదో ఇబ్బంది కలుగుతుంది, తెలంగాణ ప్రజలకి ప్రమాదం కలుగుతుంది అన్నట్టుగా కొంతమంది మేధావులు అనబడేవాళ్ళు, విశ్లేషకులుగా అనబడేవాళ్ళు విరుచుకుపడటం చూస్తుంటే, ఇది వాళ్ళంతా కూడా తమ ఉనికిని కాపాడుకోవటానికి, లేకపోతే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు తప్పితే, అది ఒక ప్రజాస్వామ్య దేశంలో భారత్ వంటి ప్రజాస్వామ్యానికి మాతృగా పుట్టిన దేశం భారత్ అని మనం చెప్పుకుంటాం. ఇలాంటి దేశంలో ఒక ఇండోర్ మీటింగ్ అసలు పోలీసులు పర్మిషన్ అవసరం లేదు. ఈ విషయంలో దీన్ని అనవసరంగా ఇటువంటి రెచ్చగొట్టే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇండోర్ మీటింగ్‌కి ఒకవేళ దానివల్ల శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయంటే పోలీసులు తీర్చుకోవాలి. ఒక ప్రజాస్వామ్య నరేంద్ర గారు, మరి పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారు? దానికి వెనక అసలు ఏమైనా బలమైన కారణం ఉండుంటుందా? అంటే ఈ దేశంలో అసలు ఇవాళ ఒక రాజకీయ సంస్కృతి అనేది అసహనంతో ఉంది. అధికార పార్టీలు అన్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతిపక్షాల యొక్క స్పేస్‌ని హరించడానికి నిన్న ఆలోచిస్తాం. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఒక ఎన్నికలు జరిగిన విధానం పట్ల నిరసన వ్యక్తం చేయడానికి నిన్న కలకటాలో ఒక నిరసన కార్యక్రమం చేపడితే దానికి పోలీసులు ఈ విధంగా అనుమతి ఇవ్వలేదు. అప్పుడు ఆమె నేను ఇక్కడ గనక నాకు అనుమతి ఇవ్వకపోతే నేను ఢిల్లీ వెళ్ళి నిరసన చేస్తాను, జాతీయ స్థాయిలో ప్రజలందరికీ వినిపిస్తాను మీ యొక్క బండారాని అని గనక బెదిరించడంతో ఎమ్మటే మరో ప్లేస్ లో పెట్టుకోమని అనుమతి ఇచ్చారు. ఇది ఈ విధంగా సమావేశాలు పెట్టుకోవటం ప్రశాంతంగా వాళ్ళ శాంతి భద్రతలకు వాళ్ళు ప్రమాదం కలిగిస్తే, వాళ్ళు ఏమైనా హింసాయుధ కార్యక్రమాలకి పాల్పడితే వాళ్ళ ఏదైనా అప్పుడు పోలీసులు రావాలి. నిజంగా ఆ సమావేశం పెట్టడం వల్ల సమావేశానికి నిరసన తెలుపుతారు అని ఆటంకాలు వస్తాయనుకుంటే, ఆ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రజాస్వామ్యమైనటువంటి సమావేశాలకు భగ్నం చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా శాంతి భద్రతలకి ప్రమాదం కలిగించాలని చూస్తున్న వాళ్ళ పట్ల మౌనంగా ఉండి ప్రశాంతంగా సమావేశం పెట్టుకునే వాళ్ళకి పోలీసులు ఈ విధంగా అడ్డంగా కల్పించడం అనేది ఈనాడు మన దేశంలో ఒక విధంగా పెరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి నిరంకుశమైనటువంటి పోకడలకి ఇది ఒక నిదర్శనంగా ఉంది. మాత్రం ఈ విధంగా దాదాపు అన్ని రూలింగ్ పార్టీలు కూడా దేశంలో ఆ విధంగా వ్యవహరించడం చాలా దురదృష్టకరం చెప్పొచ్చు. అయితే నిన్న తన సభను అడ్డుకున్నారని, తనని గొంతు నొక్కేస్తున్నారని, తొక్కేస్తున్నారని రకరకాలుగా చెప్పినటువంటి పవన్ తనని ఎవరైతే అడ్డుకుంటున్నారన్నారో వాళ్ళ మీద రెచ్చిపోయారు. ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. నేను తెలంగాణ అంతా తిరుగుతాను, జనసేన పోటీ చేస్తుంది, ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. అయితే సభకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వాన్ని, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాత్రం ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? అదే చూడాలి. రేవంత్ రెడ్డిని కదా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఉపయోగించినటువంటి భాష కానీ కొంచెం పదజాలం కానీ ఆయన ఆ విధంగా వాడి ఉండాల్సింది కాదు. ఆ విధంగా ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక మంత్రి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమం పట్ల. ఇది తెలంగాణ ఎవరి సొత్తు, నీ సొత్తా, నా సొత్తా, లేకపోతే ఏదో అనుకుని ఇటువంటి పదజాలం మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఉప ముఖ్యమంత్రికి ఉన్నవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఉపయోగించడం లేదు. అయితే మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విధంగా నిరసనలు తెలియజేస్తే తట్టుకోలేము, ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని భయంతో అనుమతి ఇవ్వలేదా? ఒక విధంగా పవన్ కళ్యాణ్కి విధంగా మైలేజ్ ఇవ్వడం కోసం ఇవ్వలేదా? ఏమిటి? ఈయన కూడా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి గారికి ఇద్దరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు కలుసుకోవటం, వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఒకరినొకరు వ్యతిరేకంగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఇదంతా ఏం జరుగుతుంది అనేది ప్రజలు గ్రహిస్తారు. ఏదైనా ఇదంతా కూడా రాబోయేటువంటి కొద్ది నెలల్లో జరగాల్సినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో వివిధ వర్గ ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలని దానికోసం వీళ్ళు అటు పవన్ కళ్యాణ్ కానీ ఆయన యొక్క సభలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానీ వ్యవహరిస్తున్నారని భావించవచ్చు.
ఇక్కడ నిన్న ఒక 2 ఇంట్రెస్టింగ్ పాయింట్లు జరిగినాయండి. ఇప్పుడు వీర తెలంగాణ వాదులుగా కొంతమంది పవన్ కళ్యాణ్‌ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అంటే కాంగ్రెస్‌లో మంత్రి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళెవ్వరూ స్పందించలేదు నిన్న. అలానే బీజేపీ మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్‌కి. సభ పెట్టుకుంటే తప్పేమిటి? ఎందుకు అనుమతించలేదు? అనుమతిని రద్దు చేయాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు గారు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు మీట్ ది ప్రెస్ జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో. ఆ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎవరైనా పోటీ చేయొచ్చు అన్నారు. ఇదివరకు జనసేన అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసింది, మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేసింది. టీడీపీ కూడా అసెంబ్లీలో పోటీ చేసింది, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. నేనైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నా బ్రదర్. ఆయన పరిపాలన వైఫల్యాల నుంచి ఏమైనా దృష్టి మళ్లించేదానికి ఆయన వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మళ్ళీ దాని గురించి వద్దు. నేను చెప్పే కాడికి చెప్పాను. తెలంగాణని గౌరవించి, అభిమానించి, ప్రేమించే వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ప్రజలు విఘ్నులు, గొప్పవాళ్ళు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంటే బీజేపీ నిన్నేమో మద్దతు ప్రకటించినట్టుగా మాట్లాడింది. ఈ రోజేమో కేటీఆర్ వెల్కమ్ చేసినట్టుగా మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి మీరు? అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గతంలో కూడా తెలంగాణలో ప్రచారం చేశారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఆయన కొత్తగా కాదు, ఆయన పోటీ చేశారు కూడా చేసి. కాబట్టి ఇవాళ మొదటిసారికి రావట్లా. ఇవాళ ఎవరు వీర తెలంగాణ, ఎవరు తెలంగాణ వ్యతిరేకులు అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి చివరికంటూ వ్యతిరేకించినటువంటి ఏఐఎంతో అటు మన కేసీఆర్ గారు కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక కాగానే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికన్నా ముందే వెళ్ళి ఓవైసీ ఇంటికి కలిసారు. ఆయన ఏ నాయకుడు కలవలేదు, ఆయన కేవలం ఓవైసీని కలిశారు. ప్రభుత్వంలో చాలా మంది ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చూస్తారు. కాబట్టి అటు కేసీఆర్ కేబినెట్ లో కానీ, ఇవాళ కాంగ్రెస్ కేబినెట్ లో కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ ఏర్పాటుకి ఒక విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగా వ్యతిరేకించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కూడా ఏనాడు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర వహించినట్లు ఎక్కడ మనం చూడలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరు ఏం వ్యతిరేకించనేది వాళ్ళ ఇష్యూ కాదు. ఇవాళ ఎవరు వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణని రాష్ట్రాన్ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లో కలపాలని వాళ్ళు ఎవరు చేయలేరు, అలాంటి సాహసం చేయలేరు, అటువంటి డిమాండ్ కూడా కనీసం చేయలేరు. అలాంటి పరిస్థితులు వాళ్ళు లేవు. వాళ్ళు తెలంగాణ దేశంలో ఒక అక్కడగా మీరు రాష్ట్రంగా ఆర్థికంగా ఇతరత్ర కానీ వాళ్ళ నిలబడింది, నిలదొక్కుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికి గురించి, ఉనికి పేరుతో వీళ్ళంతా యొక్క తమ రాజకీయ ఉనికినో వ్యక్తిగత ఉనికిని అస్తిత్వం కోసం దానికోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు తప్పితే దీనివలన తెలంగాణ యొక్క అభివృద్ధికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ నష్టం వస్తుందని, వాళ్ళ యొక్క సమస్యలు ఏర్పడతాయనేటువంటి అవకాశం మాత్రం ఉండేటువంటి అవకాశం లేదు. నరేంద్ర గారు, ఇప్పుడు నిన్న పవన్ ఓపెన్ గానే చెప్పారు, ఛాలెంజ్ చేశారు, మేము పోటీ చేస్తున్నాము, ప్రచారం చేస్తానని. అసలు పవన్ ఆలోచనలో కానీ, మాటల్లో కానీ స్థిరత్వం ఉంటుందా? ఎప్పుడైనా అతను చెప్పినట్లుగానే ఖచ్చితంగా పోటీ చేస్తాడనే నమ్మకం ఉందా మీకు? మరి ఇప్పుడు తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు చెప్పారు తెలంగాణలో పార్టీని మరి పూర్వవైపు తీసుకొస్తామని. ఇంతవరకు రాష్ట్ర కమిటీ ఆయన ఏర్పాటు చేయలేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలకి ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థుల్ని ఎంపిక చేసి లిస్టు తయారు చేస్తే జైల్లో ఉండి మీరు ఎలక్షన్ లో పోటీ చేయవద్దని ఆయన హుకుం జారీ చేశారు. కాబట్టి రాజకీయ ఏ విధంగా ఉంటే ఏ విధంగా తీసుకుంటారు, ఎలాంటి ఒత్తిడికి గురవుతారు, వాళ్ళ మీద పనిచేసేటువంటి ఏమిటి అనేది ఇప్పుడు మనం ఊహించడం. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్టుగా ప్రచారం చేయడానికి 2 రోజులు ప్రోగ్రాం కూడా పవన్ కళ్యాణ్ వేసుకున్నారు. మరి చివరి నిమిషంలో ఎందుకు రద్దయింది? దాని మీద అటు బీజేపీ వాళ్ళు కానీ ఈయన కానీ ఎలాంటి ఎవరిని ఇవ్వలేదు. కాబట్టి అందుకే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ మాటల్లో స్థిరత్వం ఉంటుందా, నమ్మచ్చా మనము అనేసి. స్థిరత్వం అంటే లేదు, ఏ పార్టీ సరే. అది ఇప్పుడు బీజేపీ పక్కన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వైసీపీ తెలుగుదేశంతో జనసేనతో పొత్తు ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వంలో ఉండి తెలంగాణలో వాళ్ళతో కలిసి వెతికి పెంచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేదు బీజేపీ. మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మేము బీజేపీ అడిగితే సపోర్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయినా కూడా ఆనాడు తెలుగుదేశం సపోర్ట్ వీళ్ళు తీసుకోలేదు. కూడా అది మీరు డిపార్ట్మెంట్ గెలుస్తారో ఓటమి వేరు కానీ
ఆ విధంగా తెలుగు పవన్ కళ్యాణ్ తో కలిసి తెలంగాణలో రాజకీయ వేదిక పంచుకోవడానికి బీజేపీకి సిద్ధంగా లేదు అని వాళ్ళ యొక్క వ్యవహారం ఉంది. దానికి కారణాలు ఏమని కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలంటే సొంతంగా పోటీ చేయాల్సిందే, బీజేపీతో కానీ మరి టీడీపీ చెప్పలేము. కాబట్టి ఓకే. ఏ రాజకీయ ఇప్పుడు జనసేనతో పాటు టీడీపీ కూడా వచ్చి గ్రేటర్ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత పరిషత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది అనుకుందాం. ఉదాహరణకి పోటీ చేసే రాజకీయ సమీకరణలన్నీ మారిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. తప్పనిసరిగా ఉంటాయి. ఈ తెలుగుదేశం పోటీ చేయకపోవటం వలన మన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎక్కువగా ప్రయోజనం పొందింది బీఆర్ఎస్ ఓటమి చెందిన హైదరాబాద్ లో గెలిచింది. కానీ వాళ్ళ మారిన పరిస్థితుల్లో మాజీ తెలుగుదేశం నాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇవాళ తెలుగుదేశంలో ఉన్నటువంటి గుడ్ విల్ ను ఉపయోగించుకొని వారి యొక్క మద్దతు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎన్టీ రామారావు కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ఎన్టీ రామారావు విగ్రహం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం మద్దతుదారులు కానీ లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు యొక్క అభిమానం పొందడానికి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు మద్దతు పొందడం కోసం చేసిన ఒక ప్రయత్నంగానే కనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో రాజకీయ సమీకరణ అనేది ఒక డైనమిక్ ప్రాసెస్, అది మారుతూ ఉంటాయి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రక్షణ సేన ఒకటి ఉంది. ఈ 4టికి అదనంగా టీడీపీ, జనసేన కూడా వచ్చి ఆ రెండు ఒకటిగానో లేదా విడివిడిగానో పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు మారిపోయి ఓట్లు చీలిపోతే రేవంత్ రెడ్డి లక్కీ అని అనుకోవచ్చా? ఏమో చెప్పలేం, చూడాలి పరిస్థితులను బట్టి. జనరల్గా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళకి అనేక అవకాశాలు కలిసి వస్తాయి ఎప్పుడు, సాధారణంగా ఎక్కడైనా సరే. మరీ ఎంతో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఉండి అసలు ప్రజలందరూ కూడా చేతరించుకుంటున్నారు అనే టైంలో తప్పితే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా ఓటమి చెందిన సందర్భాలు చాలా తక్కువ. కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అధికారంలో లేని వాళ్ళు, అధికారం లేని పార్టీ కోసం టీఆర్ఎస్ మద్దతుదారులు కూడా, బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా ఆ పార్టీని గెలిపించడానికి ఒళ్ళు విరుచుకుని అంతగా పనిచేయరు వాళ్ళు. కాబట్టి ఇలాంటి అనేక కన్స్ట్రెయిన్లు ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా జరుగుతాయి? నిజంగా టీడీపీ సీరియస్ ఉందా? ఇంతవరకు తెలంగాణలో టీడీపీ వాళ్ళు క్రియాశీలకంగా పార్టీ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు మౌనంగానే ఉంటున్నారు అనేక విషయాల్లో. కనీసం జరుగుతున్న పరిణామాల గురించి కూడా మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి మామూలుగా లబ్ధి జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని మనం అనుకోవాల్సి ఉంటుంది. అనుకోవాలంతే. ఓకే నరేంద్ర గారు, ఈ తెలంగాణలో ఏర్పడబోయే రాజకీయ సమీకరణలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళది, బీజేపీ సొంతంగానే వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన, వీటన్నిటి గురించి చక్కగా వివరించారు. మరొక అంశంలో తొందరగా మళ్ళీ మనం చర్చ పెట్టుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.